ఎస్ మాకున్న అనుభవంతో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ బుక్ మొదటిసారిగా అయితే సో ప్రింట్ చేయించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నవోదయ సైనిక్లో అడుగుతున్నటువంటి సిలబస్, సో స్టేట్ సిలబస్లో లేనటువంటి అంశాలను తీసుకొని క్లియర్గా సో 100 ప్రశ్నలు అడుగుతూ సో మీకైతే ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. సో ఈ బుక్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే కనుక 7660082926 అయితే కాంటాక్ట్ చేయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం అయితే మీకు వివరాలు అందిస్తారు. సో ప్రతి టాపిక్ పైన క్లియర్గా అయితే వీడియో చేయడం జరిగింది. సో వృత్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే 5వ తరగతి నుంచి పడితే సో 10th వరకు కూడా అందరూ చదవాల్సిన అంశం. అదేవిధంగా ఎవరైతే ఆర్మీ, నావీ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టు సో అట్టి విద్యార్థులు కూడా వన్ టైం యూజ్ బుక్ అని అనొచ్చు. సో దానిలో డౌట్ లేదు. సో మేమైతే ఇండెక్స్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ కాండి. సో దానికంటే నెంబర్ సిరీస్ ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి అంశం, ప్రతి విద్యార్థికి రావాల్సినటువంటి అంశం. సో ప్రతి టాపిక్ పైన మ్యాథ్స్ అనేది నెంబర్ సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందరికి కూడా నెంబర్ సిస్టమ్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి. సో అవగాహన ఉండే విధంగా నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, నేషనల్ నెంబర్, స్క్వేరింగ్ నెంబర్, ఇట్లా ప్రతి నెంబర్స్ పైన సో ఒక్కొక్క క్వశ్చన్ ఒక మ్యాక్సిమం 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఒకవేళ కనుక మీకు ఈ ప్రాబ్లమేటిక్ సాల్వ్ కాకపోతే అప్పుడు మాత్రమే వీడియోకి వచ్చి చూడండి. అంతలోపు బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ప్రయత్నం చేయండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 3 5 7 9. సో చూడండి ఇక్కడ నెంబర్ గ్యాప్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకి ఈ సిరీస్ వచ్చేసి ఆడ్ నెంబర్ సిరీస్. సో వాట్ ఈజ్ ఆడ్ నెంబర్? విచ్ ఈస్ గివెన్ నెంబర్ దట్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఏదైతే నెంబర్ ఇచ్చిందో ఆ నెంబరు 2 తోటి భాగించకపోతే 2 టేబుల్లో లేనిది ఆడ్ నెంబర్ అంటాము. సో ఇక్కడ చూడండి, సో 1 తర్వాత 2 అనేది ఎస్కేప్ అయింది. సో 2 మెథడ్లో చెప్తా. 3 తర్వాత 4 అనేది ఎస్కేప్ అయింది. 5 తర్వాత 6 తర్వాత 7 వచ్చింది 8. సో ఇప్పుడు 10 అనేది మనం ఎస్కేప్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 11. సో సింపుల్గా చూస్తే ఇది ఆడ్ నెంబర్ అంటాం. 1 3 5 7 9 11 ఇవి ఏవి కూడా 2 టేబుల్లో రావు. సో రిమైండర్ 2 టేబుల్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. 2 1 జా 2. సో ఈ 2 అనేది ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది చూడండి, 2 1 జా 2, రిమైండర్ 1. రిమైండర్ 1 వస్తే ఆడ్ నెంబర్, రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్. 2 టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ నెంబర్, నాట్ 2 టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్ అనే విషయం విద్యార్థులకు అర్థమయ్యేలా సో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ సిరీస్ తీసుకున్న 2, 4, 6, 8, 10, 12, 14, నెక్స్ట్ వచ్చేసి సో 16. అంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ పైన డెఫినెట్గా మీరు అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆడ్ నెంబర్ సిరీస్. సో ఆప్షన్లో మీకు ఆన్సర్స్ ఉంటాయి. సో ఆప్షన్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇది ఈవెన్ నెంబర్ సిరీస్. నెక్స్ట్ 2, 3, 5, 7, 11. సో 2 తోటి స్టార్ట్ అయింది అంటే ప్రైమ్ నెంబర్. సో విచ్ ఈజ్ గివెన్ నెంబర్, ఏదైతే నేను నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్ 2 టేబుల్ అండ్ అంటే ఏదైతే ఇచ్చిన నెంబరు అదే విధంగా 1 టేబుల్లో మాత్రమే పోవాలి. 1 ఇట్ సెల్ఫ్ అంటాం ప్రైమ్ నెంబర్ వచ్చేసి. చూడండి 2 అనేది 2 1 జా 2, 1 2 జా 2. సో ఇంకో నెంబర్ తోటి ఎట్టి పరిస్థితుల్లో పాసిబుల్ కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కమ్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఒక ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏదైనా ఉన్నదని అంటే అది 2 మాత్రమే. రిమైనింగ్ అన్ని కూడా ఆడ్ నెంబర్స్ వస్తాయి. అన్ని ఆడ్ నెంబర్స్ కూడా రావు. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాం అనుకోండి, 9 1 జా 9, 3 3 జా 9. అంటే వేరే నెంబర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, వేరే నెంబర్ తోటి మల్టిప్లికేషన్స్ అవుతుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ చూడండి 2, 3, 5, 7, 9 అనేది అందుకే ఇవ్వలే. నెక్స్ట్ 11, 13. సో 13 అనేది 1 టేబుల్లో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం 19 ఇట్ సెల్ఫ్ దానికి అదే వస్తుంది. సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ సిరీస్ అంటాం కాబట్టి ఆన్సర్ మనకు 13 నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 3, 6, 9, 12, 15. సో కొంచెం లాజిక్గా ఆలోచిస్తే కనుక ఇక్కడ చూడండి, సో మనకి 3ని అడిషన్ చేసినా కానీ 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18 ఆన్సర్. లేదంటే సింపుల్గా 3 టేబుల్, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18. సో లైక్ దిస్. నెక్స్ట్ సేమ్ సిరీస్ 5 అనేది అడిషన్ చేసుకుంటూ పోయిండు. 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 + 5 25, 25 + 30. So 5 table is nothing. 5 2 is 10, 15, 20, 25, 30 like this. ఇక్కడ చూడండి 10, 9, 8, 7, 6 maximum మీరు books లో
ఆలోచించిన తర్వాత ఆన్సర్ చేసిన తర్వాతనే అప్పుడే రండి. చాలా వరకు అన్నీ కూడా ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో అప్పుడే మీకు ఐడియా అనేది డెవలప్ అవుతుంది. సో రాకపోతేనే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి 10, 9, 8, 7, 6 ఇక్కడ చూడండి డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్. 10 తర్వాత 9 తీసుకుండు అంటే ఒక్కొక్కడు తగ్గించుకుంటూ పోయిండు. సో 6 తర్వాత మనం ఏం తగ్గియాలి, 5 అనేది రావాలి ఆన్సర్. ఒకటి తగ్గిస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 200, 200లో సగం 100, 100లో సగం 50, 50లో సగం 25. సో నెక్స్ట్ 7 టేబుల్ ఇచ్చిండి. ఇక్కడ చూడండి 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42. సో 7 టేబుల్ లేదంటే 7ని డబుల్ చేయండి. 7 + 7 14, 14 + 7 21 లైక్ దిస్. సో ఇక్కడ చూడండి 20 40 60 80. సో 20ని ప్లేస్ చేసుకుంటూ పోయిండు, లేదంటే 20 టేబుల్ అనుకోండి. సో ఇక్కడ 100 అనేది నెక్స్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1, 4, 9, 16. ఇక్కడ చూడండి న్యాచురల్ నెంబర్ ఏదైతే ఉందో స్కేర్ని తీసుకోండు. 1 స్కేర్ 1, 2 స్కేర్ 4, 3 స్కేర్ 9, 4 స్కేర్ 16 అంటే 5 స్కేర్ నథింగ్ బట్ 25. సో ఆన్సర్ వచ్చేసి 25. ఇక్కడ 12 టేబుల్ తీసుకున్నాం. 12 + 12 24. సో 24 + 12 36, 36 + 12 48, 48 + 12. సో ఇక్కడ 60. సో 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60. నెక్స్ట్ 12, 14, అండ్ డాష్ 18, 20 అన్నాడు. ఇక్కడ చూడండి ఈవెంట్ నెంబర్ సిరీస్ మధ్యలో ఇచ్చిండు. అంటే ఇప్పుడు 14 తర్వాత 16 వస్తుంది. సో 15 రాంగ్ ఆన్సర్, 17 రాంగ్ ఆన్సర్. ఎట్ ద సేమ్ టైం గ్యాప్ కూడా మనకి ఆడ్ నెంబర్స్ గ్యాప్ ఉన్నది చూడండి ఇక్కడ ప్రతిదానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్ తీసుకుంటూ ఆడ్ నెంబర్లో మిడిల్లో ఇచ్చింది చూడండి 11, 13, సో 100% నీకు ఇక్కడ క్రాస్ చెక్ చేయండి. సో మనకి ప్రైమ్ నెంబర్ సిరీస్ కూడా కావచ్చు. ఓకేనా, ఇక్కడ 15 తీసుకుంటే 17 అనేది రావాలి ఇక్కడ. యాక్చువల్గా ఆడ్ నెంబర్ సిరీస్ అంటే 100% ఇక్కడ 17 రాలేదు, 19 వచ్చింది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్. ఓకేనా, ఇక్కడ 17 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2 డాష్లు ఇచ్చిన ఆల్టర్నేట్గా 23 తర్వాత 25, 25 తర్వాత 27, 27 తర్వాత మనకి 29 రావాలి, 29 తర్వాత 31. సో ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఈ బుక్లో ఆప్షన్స్ 29, 31 ఏదైతే ఉందో అది మాత్రమే రైట్ ఆన్సర్. సో ఆ ఆప్షన్లో మీరు టిక్ చేసుకొని ఆన్సర్ క్రాస్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ సిరీస్ ఇచ్చింది చూడండి 11, 13, 17, 19 అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం కదా. 19 తర్వాత 17, 17 తర్వాత 15, సో 15 తర్వాత 13, 13 తర్వాత 11 అంటే ఎప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా చూసుకోండి. నెక్స్ట్ 0.5 ఇక్కడ డెసిమల్ ఇచ్చిన చూడండి, డెసిమల్ వాల్యూలలో ఆన్సర్ చేస్తున్నా. 0.5ని డబుల్ చేస్తే 0.5 + 0.5 1 అంటే హాఫ్ అంటాం కదా. సో హాఫ్ కేజీ అంటాం కదా. హాఫ్ కేజీ ఇస్తే 1 kg కదా, లైక్ దిస్. సో 0.5 + 0.5 1.0, నెక్స్ట్ 1.5, నెక్స్ట్ 2.0 అంటే 0.5 అనేది ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ 3.5, 3.0 అంటే 0.5 అనేది మైనస్ చేసిండు. 3.5లోకి వెళ్ళి -0.5 తీసేస్తే 2.5, అదే 0.5ని మళ్ళీ తీసేస్తే 2.5లోకి వెళ్ళి తీసేస్తే 2.0. ఇప్పుడు మనం 0.5 తీసేస్తే ఇప్పుడు మనకు 1.5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 50, 40, 30, 20 డిజెండింగ్ ఆర్డర్ చూడండి. 50 తర్వాత 40, 40 తర్వాత 30, 30 తర్వాత 20, 20 తర్వాత 10. సో మ్యాక్సిమం మీకు ఆన్సర్ వస్తే కనుక వీడియో పాజ్ చేసి కామెంట్ రూపంలో కూడా చేయండి, కామెంట్లో కూడా చేయండి. చూడండి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చిండు -10, -9, -8, -7. సో ఆన్సర్ వచ్చేసి -6. ఓకే, సో 1, 8, 27, 64. ఇక్కడ చూడండి ఏదైతే నెంబర్ ఇచ్చిండో ఆ నెంబర్కి క్యూబ్ చేసిండు. 1 క్యూబ్ నథింగ్ బట్ 1, సో న్యాచురల్ నెంబర్ని. 2 క్యూబ్ నథింగ్ బట్ 8, 3 క్యూబ్ నథింగ్ బట్ 27, 4 క్యూబ్ నథింగ్ బట్ 64, 4 4 మళ్ళీ ఇంటూ 4. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 క్యూబ్, 5 5 25, 25 5 125 అవుతుంది. 5 5 25. ఓకే, 5 2 10, 125. నెక్స్ట్ ఆన్సర్ 125, 5 క్యూబ్.
దెన్ గురుకుల నవోదయ మరియు సైనిక్ పాఠశాల ప్రవేశాలతో పాటు అన్ని ప్రభుత్వ రంగాల్లో మరియు ప్రైవేట్ రంగాల్లో మొదటిగా అడుగుతున్నటువంటి కామన్ సిలబస్ సో రీజనింగ్ అని తెలుసు. అందులో కోడింగ్ డికోడింగ్ అనేది కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే కనుక సో దీనివల్ల సో స్క్రీనింగ్ చేయడానికి ఈజీగా ఉండిపోతుంది. సో ఈ చాప్టర్ అర్థం కావాలంటే తప్పనిసరిగా దీనికంటే ముందున్నటువంటి నెంబర్ సిరీస్ పైన క్లియర్గా అవగాహన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు కాబట్టి తల్లిదండ్రులు కూడా సో మీ అటెన్షన్ తోటి మీరు నేర్చుకున్న తర్వాత పిల్లలకు నేర్పించండి. సో భవిష్యత్తులో దెర్ ఈజ్ నో డౌట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి మనకు 26 లెటర్స్ పైనే క్వశ్చన్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మనకి A to Z వరకు 26 లెటర్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయంలో. సో 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. సో బై 2 కొడితే సో 13, 26 by 2 కొడితే 13 లెటర్స్ ఉంటాయి కదా. సో M వరకు ఇక్కడ చూడండి పైన 13 లెటర్స్ రాసిన, సో కింద 13 లెటర్స్ రాసిన. సో ఆర్డర్లో చూడండి 13 తర్వాత N 14. సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చినాయి. A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5, F అంటే 6. సో ఇలాగ నెంబర్స్ ప్రతిదీ కూడా గుర్తుండాలి. సో గుర్తుండేటట్టు నేర్చుకుంటే కనుక లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సార్ ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి గుర్తుంచుకోవాలంటే దానికి కూడా ఒక చిన్న లాజిక్ చెప్తా, కోడ్ చెప్తా. సో జనరల్గా సో ఈ జ్యోతి అని కోడ్ చేసుకోండి. సో ఇదంతా కూడా 5 టేబుల్ చూడండి. E అంటే 5, J అంటే 10, 15, 20, సో 25. తర్వాత ABCD అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి 1 2 3 4 అని గుర్తుంచుకోండి. తర్వాత ఈ తర్వాత F వస్తుంది కదా, F ఫర్ ఫిక్స్ 6 నా పెళ్ళి ఫిక్స్. నెక్స్ట్ G 7/G బృందావల్ని కాలనీ. తర్వాత H హైట్ 8 సినిమా పేరు, లేదంటే 7G నెట్వర్క్ అని గుర్తుంచుకోండి. 8 హైట్ 8. సో 91 J10. సో ఈ జ్యోతిలో పార్ట్. నెక్స్ట్ ఇదే విధంగా మీకు నచ్చిన విధంగా సో కోడింగ్ చేసుకోండి. ఓకే, సో మీకు నచ్చిన విధంగా సో మీ వాడుక భాషలో కోడింగ్ చేసుకోండి. లేదు నేనే చెప్పమంటే కనుక నా వాడుక భాషలో నేనైతే సో ఒక విధంగా కోడ్ చేసుకున్నా. తర్వాత ఓ తర్వాత చూడండి P అని అంటే 16, Q అని అంటే రాణికి 17 సంవత్సరాలు, రాజుకు 18 సంవత్సరాలు, రాణికి 1 సంవత్సరం చిన్న రాజు కంటే అట్లా గుర్తుంచుకోండి. కానీ సన్నుకు మాత్రం 19 సంవత్సరాలు. సో మా దగ్గర లవ్ స్టోరీ అనుకోండి. సో గుర్తుంచుకోవడానికి జస్ట్ ఫన్. ఓకే, సో T20 క్రికెట్ మ్యాచ్, U21, V22, W నామం చూడండి 23, X 24, Y25, Z 26. ఈ విధంగా కోడింగ్ చేసుకోండి. సో మనకి నెంబర్ సిరీస్ పైన సో చాలా వరకు ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ప్రైమ్ నెంబరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నెంబర్స్ని బేస్ చేసుకోండి. లెటర్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఈజీగా వస్తుంది. చూడండి A తర్వాత B వస్తుంది, B తర్వాత C వస్తుంది, C తర్వాత D వస్తుంది, D తర్వాత E వస్తుంది, E తర్వాత సో F. సో చూడండి 1 2 3 4 5 6. ఓకే, దెన్ నెక్స్ట్ A1 C3 E5 G7. హియర్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక సో డెఫినెట్గా మనకు ఆడ్ నెంబర్ సిరీస్ వస్తుంది. సో లేదంటే ఒక్కొక్క లెటర్ని మనకు మిస్ చేయడం జరిగింది. A తర్వాత B మిస్ చేసిండు, D మిస్ చేసిండు, F తర్వాత H మిస్ చేసిన తర్వాత మనం I. సో ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ 1 3 5 7 9 ఆడ్ నెంబర్ తీసుకున్నా కానీ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ B. సో B వచ్చేసి ఈవెన్ నెంబర్ 2, D వచ్చేసి 4, ఫిక్స్ 8, ఇప్పుడు 10 రావాలి. 10 అని అంటే ఏంటిది చూడండి J10. లేదంటే ఇక్కడ కూడా సో ఒక లెటర్ను వదిలిపెట్టి ఇంకో లెటర్ను రాయడం జరిగింది. ఓకేనా, చూడండి B తర్వాత C, D తర్వాత E, E తర్వాత F, H తర్వాత I వదిలిపెట్టి నెక్స్ట్ లెటర్ రాయాలి. సో ఈ విధంగా రాసినట్టు పర్లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ నెంబర్ సిరీస్ని బేస్ చేసుకుంటే కనుక మనకు తర్వాత ప్రాబ్లమ్స్ టఫ్ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, చూడండి సో ఇలాంటి క్వశ్చన్లో ఆల్టర్నేట్గా నెంబర్ సిరీస్ అడుగుతాడు అంటే 100% అట్లా కూడా అడుగుతాడు, డిఫరెంట్ కూడా అడుగుతాడు. చూడండి AEIO. చూడండి ఇక్కడ మనం నెంబర్ సిరీస్ తీసుకుంటే రాదు ఇక్కడ. సో మనకి కామన్ సెన్స్లో అంటే కామన్గా మనం ఆలోచిస్తే కనుక మనకు డెఫినెట్గా AEIO అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఓవెల్స్ అనేది మనకు తెలుసు. చూడండి AEIOU కదా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో U ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ AZBYCX డౌ. చూడండి
సో ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్. నేను ఎప్పుడైతే కోడింగ్ డీకోడింగ్లో లెటర్స్ ఉన్న లెటర్స్ని 2 పార్ట్స్గా చేయమన్నా 2 పార్ట్స్ చూడండి ఎగ్జాక్ట్లీగో ఏకి ఆపోజిట్ జెడ్ ఉంటుంది, బికి ఆపోజిట్ వై ఉంటుంది, సికి ఆపోజిట్ ఎక్స్ ఉంటుంది, డికి ఆపోజిట్ డబ్ల్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ జెడ్ ఇచ్చిన బాయ్ బివై సిఎక్స్ డిడబ్ల్యూ. సో ఇక్కడ నీకు రావాల్సింది ఏంటిది ఈవై ఈవి. సో ఇది గుర్తుండాలి అని అంటే ఆపోజిట్ వర్డ్. దీనికి కూడా ఒక సర్టెన్ కోడ్ అయితే మనకు ఉన్నది. సో నా లాంగ్వేజ్లో వచ్చేసి చూడండి ఏ టు జెడ్ బాయ్ కాక్స్ అంటే సికి ఆపోజిట్ డవ్, ఈటీవీ ప్లస్, ఫర్ యూ, గోట్ ఆర్ తెలంగాణ, హరీసు, నా పేరు సురేష్ కాబట్టి ఎస్హెచ్, ఆర్ఐ రెవెన్యూ ఆఫీస్లో ఉంటుండు. నెక్స్ట్ జోకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ పీకే. నెక్స్ట్ లవ్ మ్యాన్. సో ఈ విధంగా గుర్తుంచుకున్నట్టయితే ఆపోజిట్ కూడా మనం డైరెక్ట్ సో ఈ కోడింగ్ డీకోడింగ్ రాసుకోకుండా కానీ మనకు ఉంటుంది. ఓకేనా, మీకు ఇచ్చినటువంటి బుక్లో సో ఆప్షన్ ఏదైతే ఈవి ఉంటుందో అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ZYXWV చూడండి మనకి సో రివర్స్లో రాసిన జెడ్ తర్వాత వై వచ్చింది, ఎక్స్ వచ్చింది, డబ్ల్యూ వచ్చింది, నెక్స్ట్ వి వచ్చింది, నెక్స్ట్ వచ్చే లెటర్ వచ్చేసి ఆబ్వియస్లీ మనకు యూ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ యూ ఏదైతే ఉంటుందో దాన్ని రైట్ తీసుకోండి. చూడండి నెక్స్ట్ 7th క్వశ్చన్లో చూడండి ACFJ. నేను ఆల్రెడీ ఏ అంటే మనం 1 కోడ్ చేసుకున్నాం, సి అంటే 3 కోడ్ చేసినాం, ఎఫ్ అంటే 6, జే అంటే 10. సో ఇక్కడ నెంబర్స్ తోటి చేయొచ్చు, అదేవిధంగా లెటర్స్ తోటి కూడా సో మనం డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి 3లకి వెళ్ళి 1 పోతే ఇక్కడ 2, నెక్స్ట్ 6లకి వెళ్ళి 3 పోతే 3, 10లకి వెళ్ళి 6 పోతే 4. ఇక్కడ మళ్ళీ మనకి ఏం రావాలి 5 డిఫరెన్స్ రావాలి. అంటే ఇక్కడ 15 అంటే మనకు ఆబ్వియస్లీ మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఓ వస్తుంది. 15 ఏం కోడ్ చేసినాం ఓ. చూడండి ఏ తర్వాత బి అనేది మిస్ అయింది, సి వచ్చింది. నెక్స్ట్ డిఈ చూడండి 2 లెటర్స్ మనకు మిస్ అయినాయి. తర్వాత ఎఫ్ తర్వాత GHI అంటే ఇక్కడ 3 లెటర్స్. జే తర్వాత మనం 4 లెటర్స్ మిస్ చేయాలి, జే KLMN. సో ఆన్సర్ ఇప్పుడు ఏంటిది ఓ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఏ ఫర్ 1, డి ఫర్ 4, 91 16. చూడండి 1 4 9 16. సో ఇక్కడ మనకి స్క్వేరింగ్ అనేది గుర్తుకు రావాలి. చూడండి 1 స్క్వేర్ నథింగ్ బట్ 1, 2 స్క్వేర్ నథింగ్ బట్ 4, 3 స్క్వేర్ నథింగ్ బట్ 9, నెక్స్ట్ 4 స్క్వేర్ నథింగ్ బట్ 16, నెక్స్ట్ 5 స్క్వేర్ నథింగ్ బట్ 25. సో 25 నథింగ్ బట్ మనం 25కి ఏం కోడ్ చేసినాం వై అనేది మన ఆన్సర్. మీ ఆప్షన్లో ఏదైతే ఉంటుందో వై అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి C3 ఎఫ్ ఫర్ 6 9, నెక్స్ట్ L 12. చూడండి 3 టేబుల్ చూడండి 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. సో 15 కాబట్టి మన ఆన్సర్ ఓ వస్తుంది. నెక్స్ట్ EJOT. సో ఆబ్వియస్లీ మనం ఈ అంటే 5 కోడింగ్, జే అంటే 10, 15, 20. సో ఈ జ్యోతి అని చెప్పలేదా? సో ఇక్కడ ఈ జ్యోతి అంటే వై మిస్ అయింది అంటే 5 టేబుల్. సో ఇక్కడ మనకు 25 రావాలి నెక్స్ట్. సో 25 అని అంటే మనకు ఆన్సర్ వచ్చేసి వై అనేది రైట్ ఆన్సర్. ఓకే, కోడింగ్ డీకోడింగ్లో తప్పనిసరిగా లెటర్కి మనం ఏదైతే కోడ్ చేసినామో నెంబర్స్ ఇచ్చినామో నెంబర్స్ తోటి వెళ్ళండి, లేదంటే డిఫరెన్స్ తోటి వెళ్ళినా ఈజీగా వస్తుంది. కాకపోతే నా ఐడియా ఏంటిదని అంటే నెంబర్స్కి ఇచ్చుకొని దాని నుంచి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఏ వచ్చేసి కోడ్ 1 చేసిన, ఎఫ్ ఫర్ 6 కే. సో మనకు కే వచ్చేసి 11 అవుతుంది. సో పి వచ్చేసి 16 16, యూ వచ్చేసి 21 అవుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ 5, 11 to 6 5, 16 to 11 5, 21 to 16 5. ఇక్కడ మనకు 5 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 21కి 5 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 26 అవుతుంది. 26 అంటే ఆన్సర్ ఏంటిది జెడ్. లేదనుకున్నా డిఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఏ తర్వాత BCDE. సో ఎఫ్ వచ్చింది. తర్వాత GHIJ ఇక్కడ 4, నెక్స్ట్ KLMNO. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ఎగ్జాక్ట్లీ వస్తుంది, అది ఎగ్జాక్ట్ కాకపోతే క్విక్గా అంటే ఫాస్ట్గా వచ్చేది ఏంటిదంటే ఆ కోడింగ్ తీసుకున్న తర్వాత వస్తుంది ఆన్సర్. ఇప్పుడు చూడండి యూ తర్వాత UVWXY. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది జెడ్. ఇట్లా 4 4 మనకి లెటర్స్ అనేది గ్యాప్ రావడం జరిగింది ఇక్కడ, అది నెంబర్ త్రోగుతూ పోతే ఈజీగా అవుతుంది. నెక్స్ట్ చూడండి AC. ఇక్కడ మనకు గ్యాప్ వచ్చేసి B వచ్చేసింది. సో DE. సో ఇక్కడ ఈ అనేది లేదు, సో ఈ అనేది మిస్ అయింది, EF. ఓకేనా, నెక్స్ట్ GI ఇచ్చిండు. సో మధ్యలో H, JL మధ్యలో L K. సో ఇక్కడ M తీసుకుంటే N అనేది మిస్ చేయాలి, O అనేది. సో ఇంకా మీరు కోడింగ్ తీసుకుంటే 1 3
ఇక్కడ మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి సో ఆ విధంగా తీసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏడి, ఇక్కడ చూడండి డిఫరెన్స్ వచ్చేసి బిసి. నెక్స్ట్ ఈహెచ్, సో ఈ తర్వాత ఎఫ్జి. సో ఇక్కడ 2 letters మిస్ చేసిండు. ఇన్ ద సేమ్ వే చూడండి ఎంఎన్ఓ, చూడండి ఐజేకే, ప్రతి దాంట్లో 2 letters మిస్ చేయడం జరిగింది. తర్వాత పి తర్వాత క్యూఆర్ఎస్, ఇక్కడ ఆన్సర్ క్యూటీ అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఆల్టర్నేట్లో రివర్స్లో ఇచ్చిండు. చూడండి టీ తర్వాత ఒకటి మిస్ చేసిండు యు, నెక్స్ట్ డబ్ల్యూ వై. ఇప్పుడు టీ కంటే ముందు ఏది ఉంది, ఎస్ అనేది మిస్ చేయాలి మనం. ఎస్ మిస్ చేసి ఆర్, చూడండి ఆర్, ఎస్ మిస్ టీ, యు మిస్ వి, డబ్ల్యూ మిస్ ఎక్స్, వై మిస్ జెడ్. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి కోడింగ్ ఇస్తున్నా. 4 డి ఫర్ 4 హైట్, నెక్స్ట్ 12 16, నెక్స్ట్ 20. చూడండి ప్రతిదానికి 4 to 8 4, సో 12 to 8 4, 16 to 12 4, నెక్స్ట్ 16 to 4 సారీ 16 to 24. ఇప్పుడు 24 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 24 అనేది నీకు ఆన్సర్ ఎక్స్. సో ఈ విధంగా తీసుకోండి, లేదు అంటే లెటర్స్ తీసుకున్నా కానీ వస్తుంది, కాకపోతే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం మీరు ఆన్సర్స్ బుక్లో చేసిన తర్వాతనే, మీకు రాకపోతే అప్పుడు మాత్రమే రండి వీడియోకి. లేదంటే ఒకవేళ కనుక ఒక ఆన్సర్ రాలేదు, అలా ఆల్టర్నేట్గా అన్ని క్వశ్చన్స్ చూడకండి. సో పాజ్ చేసుకున్న తర్వాత మీరు ట్రై చేయండి, ట్రై చేసినా రాకపోతే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఏబిసి. సో డిఈఎఫ్ ఏం లేదు, ఆల్టర్నేట్గా 3 సెట్స్ ఇచ్చిండు. సో జిహెచ్ఐ జేకేఎల్, ఇప్పుడు నువ్వు ఆన్సర్ మీకు ఎంఎన్ఓ అనేది ఆప్షన్లో ఉంటుంది, అదే రైట్ ఆన్సర్, టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏ టు జెడ్ బాయ్, ఆపోజిట్ చూడండి ఏ టు జెడ్ బి టు వై. నేను ఏమని చెప్పినా ఆపోజిట్ వచ్చినప్పుడు ఏ టు జెడ్ బాయ్. నెక్స్ట్ కాక్స్ డవ్, ఈటీవీ ప్లస్ ఫర్ యూ, అంటే ఇవన్నీ కూడా చూడండి నీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నవి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చిన ఈ విధంగా ఇస్తాయి. ఎఫ్ ఫర్ ఆపోజిట్, ఎఫ్కి ఆపోజిట్ యూ. సో ఈ విధంగా మనం ఏదైతే లెటర్స్ని ఆఫ్ చేసుకుంటామో సో ఆపోజిట్ డైరెక్షన్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి జీ ఫర్ తెలంగాణ, టీజీ హరీష్ రావు ఆర్ సురేష్. సో జిహెచ్, ఇప్పుడు నీకు రావాల్సింది ఐజేకు కనుక్కోవాలి. సో ఐజేకి ఐ అని అంటే ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి, చూడండి ఐకి ఆపోజిట్ ఉన్నది ఆర్, ఆర్ఐ. నెక్స్ట్ జేకి క్యూ ఉంటుంది, జోకు. ఈ విధంగా డైరెక్ట్ గుర్తుంచుకుంటే అయిపోతుంది. సో ఆన్సర్ మనకు ఐజేఆర్ క్యూ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్, డీకి వచ్చేసి 4, హెచ్ ఫర్ 8, ఎల్ ఫర్ 12, పి ఫర్ 16. సో ప్రతి దాంట్లో డిఫరెన్స్ మనకు చూడండి 4 4 4. ఇక్కడ పీకి అంటే మనం 4 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 20 వస్తుంది, 16కి 4 యాడ్ చేస్తే 20, టీ 20, 20 20 మ్యాచ్, టీ 20 మ్యాచ్. సో ఆన్సర్ ఈజ్ టీ. మీ ఆప్షన్లో టీ అనేది ఎక్కడైతే ఏబిసిడీలో ఉంటుందో దాని మీద టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏబి. సో మధ్యలో జెడ్ ఇచ్చేసిండు, ఏబి గ్యాప్లో జెడ్ అంటే రివర్స్ నుంచి తీసుకుండు. సి టు వై, సో ఈఎఫ్ ఎక్స్, జిహెచ్ డబ్ల్యూ. సో ఇక్కడ చూడండి హెచ్ ఐ వచ్చేసి నెక్స్ట్ వచ్చే లెటర్ జే, ఐజే. సో డబ్ల్యూ తర్వాత వచ్చే లెటర్ ఏంటిది వి. సో ఐవిజిఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఫర్ ఫిక్స్, ఎల్ ఫర్ 12 కోడింగ్, ఆర్ ఫర్ 18. రాజుకు 18 సంవత్సరాలు మనం కోడింగ్ చేసుకున్నాం. సో ప్రతి దాంట్లో డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే 18కి నువ్వు చేయాల్సిన పని ఏంటిదమ్మా 6. సో 18కి 6 యాడ్ చేస్తే నీకు 24 అవుతుంది. సో 24 ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆన్సర్ 24కి ఏం కోడ్ చేసినా ఎక్స్ కోడ్ చేసిన మన ఆన్సర్ ఏంటిది, ఇప్పుడు ఎక్స్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి రివర్స్ లో జెడ్ వై ఉన్నది, జెడ్ వైకి ఆపోజిట్ ఉన్నటువంటి ఏబి తీసుకున్నా. ఇక్కడ చూడండి ఇదొక సెట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ డబ్ల్యూకు సిడి తీసుకున్నా, ఇదొక సెట్. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ ఎక్స్ వై. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది వియు. సో వియు అనేది రైట్ ఆన్సర్. ఇంకొక కావాలనుకుంటే కామా ఇస్తే వికి ఆపోజిట్ ఉన్నదంటే నీకు ఈఎఫ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో వియు అనేది ఉంటుంది కాబట్టి వియు మాత్రమే టిక్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఏం